తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. విజయవాడలోని పలు బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. తెలంగాణలోనూ పెట్రోల్ కొరత వేధిస్తోంది. బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైన్లలో పడితే పొద్దున్న 5 గంటలు పడితే 12 గంటలకు 1 గంట గ్యాస్ దొరుకుతుంది. మాకు ప్రైవేట్ బంకులలో ఏమో 125 రూపాయలు ఉంది గ్యాస్. మాకు దొరకడం కష్టం అవుతుంది. 125 రూపాయలు కొడితే మాకు ఇల్లు గడవట్లేదు అనమాట మాకు. అదే ఇందువల్ల ఈ హైదరాబాద్ ప్రైవేట్ గవర్నమెంట్ బంకులలో నిలవడం మేము కొట్టిస్తామన్నా. ఇంకేంటంటే పిల్లల ఉద్దేశం లైన్లో రావాల్సి వస్తుంది. టిఫిన్ లేదు, భోజనంలో నీళ్ళు ఏమి అన్నిటికీ కష్టం అవుతుంది మాకు. ఇక్కడ లైన్లో పడి రాత్రి అనుభవాలు ఇక్కడ అనుకుంటాం లైన్లో. మేము సంపాదించేది ఏం లేదు. ఏంటంటే ఇంకా 120 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే కస్టమర్ కూడా మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. మేము బుకింగ్లు ఎంత ఉంది అంతే ఇస్తామంటున్నారు గవర్నమెంట్. ఇంకేంటంటే మాకు 20 రూపీస్ పర్ కిలోమీటర్ అంటే అట్లా కూడా కట్టియట్లేదు.